ఇక తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం విషయంలో వృద్ధులు దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్ కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది. పాత ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది. దీంతో 4 ఏళ్ల తర్వాత ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది. అరవై 65 ఏళ్లు వయసు పైబడిన వృద్ధులతో పాటు శారీరక మానసిక వైకల్యం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు కోవిడ్ ముందు వరకు టీటీడీ రోజుకు 1400 మందికి దర్శనం చేయించేది. కానీ కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలతో పాటు ఈ విధానాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత 2021 ఏప్రిల్ 9 నుంచి పునరుద్ధరించింది. అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడం, కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తుండటంతో కోవిడ్ సమయంలో గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంట్ బుకింగ్ ను అప్పట్లో రద్దు చేశారు. అప్పటి నుంచి 300 ప్రత్యేక దర్శన టికెట్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ క్రమంలో ఎలాంటి దర్శన టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు సర్వదర్శనం క్యూలైన్లోకి వెళ్లలేక తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు. వృద్ధులు, దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్లడం సరికాదని, చాలా మందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదని గ్రహించారు. ఆఫ్లైన్లోనూ టోకెన్లు జారీ చేయాలని గత 4న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. కాగా రానున్న 3 నెలలకు సీనియర్ సిటిజన్ల టోకెన్ల జారీ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తయింది. ఆ తర్వాత ఆఫ్లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజుకు ఎన్ని టోకన్లు ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటి నిబంధనలు ఉండాలి అనే అంశాలపై 2-3 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని, ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం 5:30 గంటలకు కేటాయించేవారు. అయితే రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ ను ఉదయం 10:30 గంటలకు మార్చారు. ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం కళ్యాణోత్సవం, ఉదయం టైం స్లాట్లు కలిగిన 300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణాలతో వీఐపీ బ్రేక్ ను తిరిగి పూర్వ పద్ధతిలోనే వేకువజామున 5:30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే బోర్డు ఆదేశం మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా రానున్న శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇక టీటీడీని పూర్తి స్థాయి ప్రక్షాళనతో పాటు అభివృద్ధి, భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై నేడు టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ముఖ్య అధికారులు విజయవాడలో సీఎంతో సమావేశమై గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలపై సమీక్షించనున్నారు. గతంలో హడావుడిగా అనవసరంగా కోట్లాది రూపాయలతో నూతన భవన నిర్మాణాలు చేపట్టడం, తిరుమలలో అనధికారికంగా వెలిసిన దుకాణాలు, టీటీడీలో ఇప్పటికీ పాతుకుపోయిన అధికారుల బదిలీలు, అధికారుల పనితీరుపై చర్చించనున్నారు. పవిత్రతను పెంచేలా చేపట్టాల్సిన చర్యలు, ఏఐ సహకారంతో దర్శన సమయం కుదింపుపై చర్చ జరగనుంది.